నమస్తే సార్, మీ పేరు? నమస్తే అండి, నా పేరు రాజు. ఏం వర్క్ చేస్తారు? నేను ఇక్కడ మిర్చి పకోడీ సెంటర్ నడిపిస్తానండి. ఎన్ని సంవత్సరాలు? నేను ఈ ఇయర్లోనే స్టార్ట్ చేశాను. నేను ఇక్కడే హర్యానాలోనే పుట్టి పెరిగానండి. పుట్టి పెరిగారు. ఎట్లా ఉంది ఇక్కడ డెవలప్మెంట్? పర్లేదండి, బాగానే ఉంది. కానీ పెద్ద తేడాలంటే ఏమీ ఉండవు. కామన్ డెవలప్మెంట్ మాత్రమే ఉంది ఇక్కడ. మూడోసారి ఎమ్మెల్యే మీకు మళ్ళీ గెలిచే అవకాశం 100% అయితే లేదనిపిస్తున్నది ఖచ్చితంగా. ఎందుకంటే గత 2 సార్ల నుండి మన బీజేపీ పార్టీ వాళ్ళు సీట్ ఇవ్వకపోవడం అట్లా ఇలా వల్ల ఈసారి సీట్ ఇచ్చారు. 100% గెలుస్తాడు బీజేపీ నుంచి అని ఒక హోప్ అయితే ఉన్నది. ఎవరున్నారు క్యాండిడేట్? ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఉన్నాడండి. ఈసారి గెలిచే అవకాశం అన్నిట్లో స్టేట్లో ఎలా ఉంటుంది? స్టేట్లో మనకి ఎట్లా గతి లేదు కాబట్టి 100% కేసీఆర్ వస్తాడండి. రేవంత్ రెడ్డి అంటే ఛాన్సెస్ అంతే తప్ప ఆప్షన్ అయితే లేదు. అంటే ఇప్పుడు బీజేపీకి అదనంగా పవన్ కళ్యాణ్ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. అంటే అలయన్స్ అయ్యాడు. ఎలా ఉంటుంది? ఆ ప్రభావం ఉంటుందా? రాష్ట్ర పరంగా తెలియదు, నిజామాబాద్ పరంగా మాత్రం ఖచ్చితంగా బీజేపీ వస్తుంది. ప్రభావం ఉండదంటారు పవన్ కళ్యాణ్? ప్రభావం ఉంటుండొచ్చు మేబీ. అంటే రాష్ట్ర ప్రభావంగా తెలియదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. ఓన్లీ నిజామాబాద్లో మాత్రం ఎవరున్నా ఎవరు లేకున్నా క్యాండిడేట్ పరంగా ధన్పాల్ 100%. రూరల్లో కష్టం, అంటే రూరల్లో రావాలి కానీ వచ్చే ఛాన్సెస్ తక్కువనే, అంతే. నమస్తే అన్న. నమస్తే, చెప్పండి. ఏం వర్క్ చేస్తారు? నేను మెడికల్ షాప్ ఓనర్. ఇక్కడ లోకల్గా ఎన్ని సంవత్సరాలు? లోకల్ ఇక్కడనే మేము ప్రాపర్. ఎట్లా ఉంది డెవలప్మెంట్? డెవలప్మెంట్ ఏముందండి, మామూలుగా ఎంప్లాయ్మెంట్ లేదు, డెవలప్మెంట్ లేదు, ఏదో మామూలుగా నడుస్తున్నది. వెల్ఫేర్ స్కీమ్స్ ఏమున్నది, వాళ్ళకి సంబంధించిన పర్సనల్ వాళ్ళకి చేసుకుంటే తప్ప జనాలకు ఎలాంటి ఉపయోగం లేదు. అంటే కేసీఆర్ మూడోసారి సీఎం అయ్యే ఛాన్స్ లేదంట? 100% లేదు, ఉండదు కూడా. ఇక్కడ ఎమ్మెల్యే కూడా మూడోసారి గెలిచారు లేదు. ఎవరున్నారు ఆల్టర్నేట్? ఎవరున్నారు ఆల్టర్నేటివ్? అర్బన్లో వచ్చేసి ధన్పాల్ సూర్యనారాయణ గారు 100% విన్నింగ్ క్యాండిడేట్. ఆయన మామూలుగానే సోషల్ వెల్ఫేర్ వ్యక్తి. ట్రస్ట్ ప్రకారంగా చాలామంది జనాలకు చాలా ఏళ్ళ నుంచి ఎన్నో రకాల తన దాంట్లో దానం చేస్తున్నాడు. తన సొంత డబ్బులతో మిగిలంగా దానాలు చేస్తుంటాడు. ఏదైనా అందరికీ అన్ని రకాలుగా ఉపయోగపడే వ్యక్తి. ఆపద ఉన్నదంటే ఆదుకునే వ్యక్తి. కేసీఆర్ని కొట్టాలంటే స్టేట్లో కేసీఆర్ని బండి సంజయ్ అయితే కొడతాడు ఆల్రెడీ. ఇక తన నుంచి బయటకు వచ్చిన ఈటెలకు తన అన్నీ తెలుసు కాబట్టి ఈటెల కూడా హార్డ్ వర్క్ చేస్తాడు రాజన్న. స్టేట్లో బీజేపీ సార్ ఫామ్ చేస్తారు? 100% ఫామ్ చేస్తారు. నరేంద్ర మోడీ గారి దేశం కోసం, ధర్మం కోసం మోడీ గారి నేతృత్వంలో 100% బీజేపీ ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. చేయాలి కూడా. అయితేనే దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. నమస్తే అన్న, మీ పేరు? ఆదర్శ్ అన్న నా పేరు. ఎక్కడ ఉంటారు? ఆర్యనగర్. ఎట్లా ఉంది ఆర్యనగర్ డెవలప్మెంట్? బాగానే ఉంది అన్న. ప్రజెంట్ రోడ్స్ కొన్ని బాగాలేవు. ఆ రోడ్ ఒకటి చూసుకుంటే సరిపోద్ది. మళ్ళీ కేసీఆర్ థర్డ్ టైం సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? అది 50-50. ఇక్కడ ఎవరు గెలుస్తారంటే లోకల్? బీజేపీ ఉందా, కాంగ్రెస్ ఉందా? బీజేపీ మ్యాక్సిమం. ఎవరున్నారు అభ్యర్థి ఇక్కడ? బీజేపీ అభ్యర్థి అంటే అటు బిగాల బీఆర్ఎస్ పార్టీ. ఓకే. బీజేపీ నుండి ధన్పాల్ సూర్యన ఆయన గెలుస్తారండి. ఓకే, థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న, మీ పేరు? కిషన్ అండి. ఏం వర్క్ చేస్తారన్న? ఏజెన్సీలో పని చేస్తాను. ఎట్లా ఉంది ఇక్కడ నిజామాబాద్ డెవలప్మెంట్? పర్వాలేదు మా ప్రస్తుతం అయితే. మళ్ళీ మూడోసారి ఎమ్మెల్యే గెలుస్తాడా? వేరే వాళ్ళకి అవకాశం? గ్యారెంటీ లేదండి. ఎవరు వచ్చే అవకాశం? బీజేపీ వస్తుంది. బీజేపీ. ఎవరున్నారు బీజేపీ క్యాండిడేట్? ఎవరు ఇక్కడ? ధన్పాల్ సూర్యనారాయణ వస్తాడు 100%. అది రూరల్లో ఎవరున్నారు మరి? జీవన్ రెడ్డి. ఎట్లా మరి కేసీఆర్ నేనే మూడోసారి ముఖ్యమంత్రి అని అంటున్నాడు. కేసీఆర్ నేనే మూడోసారి ముఖ్యమంత్రి అంటున్నాడు. అది పిచ్చోడు కలలు కంటాడు. నైట్ కొడతాడు కదా, నైట్ తాగినప్పుడు అవే మాటలు వెళ్తాయి. డైలీ ఏమి వెళ్ళాయి, సైలెంట్. ఇది ఎవరు మరి కేసీఆర్ని కొట్టే మునగాడు ఎవరంటారు? నేనున్నా కదా అన్న. రాయితో కొట్టడం కాదు, చేయితోటి అన్న, మాటలతోటి. గెలిపించుకునే నాయకుడు ఎవరంటారు? కేసీఆర్ని ఓడగొట్టేదంటే మన బండి సంజయ్ అన్న అయితే సీఎం అవుతాడు. ఇక్కడైతే బీజేపీ 100%, 99.9% మాత్రం బీజేపీ వస్తుంది అన్న. బీజేపీ వస్తుంది. థ్యాంక్ యూ అన్న.